దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది యుండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెలవంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడును అగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. నాల్గవ నెలను యోవాబు సహోదరుడైన అసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తర్వాత అధిపతి ఆయెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఐదవ నెలను ఇస్రాహేతీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హూషాతీయుడును అయిన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడును అయిన అబియేజరు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. 10వ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడును అయిన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడును అయిన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడును అయిన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీయుల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలీయెజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయాకా కుమారుడైన షపట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఏలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఓమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అస్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అసస్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యావేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహషీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను.
వీరు ఇజ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇజ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను కనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గల వారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేలీయుల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే కాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదురాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అస్మావేతు నియమింపబడెను. అయితే పొలములలోనూ పట్టణములలోనూ గ్రామములలోనూ దుర్గములలోనూ ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయువారి మీదను భూమి దున్నువారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్షతోటల మీద రమాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచెయ్యు కొట్ల మీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన యెహద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము కల ఆలోచనకర్తయ్యుండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.